ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకునే ముందు ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, గ్రహస్థితి మనకి నవంబర్ మాసంలో గురువు వృషభ రాశిలో వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, అదేవిధంగా కర్కాటకంలో నీచబడినటువంటి కుజుడి యొక్క స్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క తులారాశిలో రవి 16వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శుక్ర బుధులు ఉన్నారో, ఈ శుక్రుడు 7వ తేదీ నుంచి ధనస్సులోకి మారడము, ఆ బుధుడు అక్కడే ఉంటున్నాడు కాబట్టి మనకి దాదాపుగా 20వ తేదీ చేంజ్లో వక్రిస్తున్నాడు కూడా. మరియు 16వ తేదీ ఎప్పుడైతే రవి వృశ్చికంలోకి మారుతున్నాడో అదే రోజు శని వక్రగతి కూడా వక్రత్యాగం అవుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదంటే రాశి మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు ఆ రకంగా రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఏ విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి లగ్నాధిపతి చతుర్థ స్థానంలో నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. దీనివల్ల ఏమిటి ఫలితం అంటే, ఎడ్యుకేషన్, కన్స్ట్రక్షన్ అండ్ ఏదైనా ఒక వాహనం కొనుగోలు చేసేటప్పుడు కొద్దిగా చూసుకోండి. బట్ భూముల మూలంగా కూడా కొంతవరకు స్ట్రెస్ ఉన్నప్పటికీ కలిసి రావడం కూడా జరుగుతుంది. అయితే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం ఆవిడకైనా బ్యాక్ పెయిన్స్ ఇట్లాంటివి కొంచెం దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్స్ కారకుడైనటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏదైనా ప్రాపర్టీస్ పరంగా 7వ తేదీ లోపల వచ్చే యోగం ఎక్కువగా ఉంది. మరి అలాగే కొంత 7వ తేదీ దాటిన తర్వాత ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్తాడో శుక్రుడు, అక్కడ కొద్దిగా ఏంటంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే మీకు ధనుస్సు రాశిలోకి వెళ్ళి అక్కడ కేతు నక్షత్రాల మీద, శుక్ర నక్షత్రాల మీద సంచరిస్తుంటాడో అక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొంత భూమి మూలంగా ధన యోగాన్ని వచ్చేటువంటి యోగం ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే కేతు భూతత్వ రాశుల్లో వెళ్ళి కూర్చున్నాడు ఆయన నక్షత్రాల మీద సంచరించేటప్పుడు. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏదైనా కానీ 20వ తేదీ లోపలే వివాహ సంబంధించినటువంటివి సెట్ చేసుకోండి. లేనట్లయితే ఏమవుతుంటుందంటే, ఇక్కడ ఇది 20వ తేదీ దాటిన తర్వాత కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి, అంటే భూమికి సంబంధించినవి కానీ ఏవైనా కానీ. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పంచమాధిపతి అంటే సంతానానికి సంబంధించిన విషయంలోని, ఉపాసనలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని మిరాకిల్స్ చూస్తారు. అంటే ఇది ఇంకా అవ్వదు అని అనుకునేది కూడా అవ్వడం, ఎందుకంటే పంచమాధిపతి నీచభంగ రాజయోగంలో ఉంటున్నాడు కాబట్టి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు కొంచెం జీవిత భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు, సప్తమ స్థానంలో నీచబడి రవి కుజుడు దృష్టి ఉంది కాబట్టి తెలియని ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి. ఆ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. శని ఈ 16వ తేదీ నుంచి వక్రత్యాగం అయిపోతుందంటే లాభంలోకి శని సంచరిస్తుంటాడు. గతంలో ఏవైతే బెనిఫిట్స్ వస్తాయనుకుని ఆగిన ఉన్నాయో అవి కాస్త బెనిఫిషియల్గా మారుతాయి. విదేశాలకు వెళ్ళాలని చేసే మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు నిత్యము చేయాల్సిన దేవతారాధన ఏమిటి, గోసేవ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. గోవులకి క్యారెట్లు, బెల్లము మరియు అదేవిధంగా గోధుమ రవ్వ ఇవి తినిపించండి. ఇవి కనుక తినిపిస్తూ మీరు కనుక నిత్య దేవతారాధన చేస్తూ, అందులో ముఖ్యంగా మీకు 6వ స్థానంలో అంటే నిత్య జీవిత స్థానంలో కేతు ఉన్నాడు. ఇలాంటప్పుడు మీరు నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన, అంటే ఎక్కువగా బ్రేక్స్ అవుతున్నాయి, ఎక్కువగా స్టాప్ అవుతుంది అనుకునేటువంటి వారు దీపారాధన చేస్తూ మీరు కనుక గోవుకి గ్రాసం తినిపించడము, గణపతి ఆరాధన చేయడం చేస్తున్నట్లయితే నిత్యం ఉండేటువంటి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. మరి లగ్నము, రాశి ఇవేమీ తెలియవండి. నీచబడినటువంటి కుజుడు శనిని చూస్తున్నాడు కదా, నీచబడినటువంటి కుజుడు నీచబడ్డ రవిని చూస్తున్నాడు కదా. మరి ఏమీ తెలియనటువంటి వారు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కుజుడు
ఈ రకంగా నీచపడ్డప్పుడు, నీచభంగ రాజయోగం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అసలు ఊహించని విధంగా ల్యాండ్ రేట్స్లో హైప్ అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, అరే మొన్ననే కదా ఇంత తక్కువగా వచ్చింది, వెంటనే ఇంత రేట్ పెరిగిపోయిందా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే రాజు కారకుడైనటువంటి రవి మీద కుజుడు దృష్టి. దీనివల్ల ఏంటంటే కొంచెం దేశాల అధికారుల మధ్య, దేశాల మధ్య ఉండేటువంటి తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శనిని కూడా కుజుడు చూస్తున్నాడు. ఇది గోచారంలో జరిగేవి. మరి జనరల్ పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎవరైనా సరే ల్యాండ్స్ తీసుకునే విషయంలో, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, వాహనాల మీద వెళ్ళేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వివాహ నిర్ణయాలు, ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కదా, నీచభంగ రాజయోగం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఈ వ్యక్తికి వివాహం అవ్వదు అనుకునేవి కూడా జరుగుతుంటాయి ఈ నీచభంగ రాజయోగం వల్ల. అలాగే కొత్త వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించినప్పుడు, ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్లో శని ఉన్నాడు, దాని మీద కుజుడు దృష్టి ఉంది. మరి దీనికి అందరూ చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి చూసుకున్నట్లయితే నవగ్రహాలు ఉంటాయి మనకి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కుజగ్రహము, రవిగ్రహము, శనిగ్రహము ఈ 3 తీసుకోండి. ఈ 3 దగ్గర దీపారాధన చేయండి. మీ లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి ఏమీ అక్కర్లేదు. అదేవిధంగా వీలైతే చండీ పారాయణము, చండీ వినడము, పారాయణం చేసే దగ్గర కూర్చోవడము, పార్టిసిపేట్ చేయడం చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి గోచారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకటేంటంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహస్థితి ఎలా ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఈ జన్మలో మనం ఇక్కడికి వచ్చి అనుభవిస్తున్నాం, ఒక మంచి కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు అనుభవిస్తున్నాం అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము లేదా మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదాల వల్లే అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అలాగే మరొకటి కూడా ఉంటుంది, మన పూర్వీకులు ఇప్పుడు చూడండి, మనం తండ్రో తాతో ముత్తాత వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు, ఆబ్దికాలు చేస్తూ ఉంటారు. అవి చేసేటువంటిది సరిగ్గా లేకపోయినా, అంటే మీరు ఇంతకుముందు ఎత్తినటువంటి జన్మలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరిగ్గా చేయకపోయినా కూడా మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే అమావాస్యకి మీ పితృదేవతల కోసమని మీరు దానం ఇవ్వడం. ఎందుకంటే పితృదేవత అనుగ్రహం కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది అంటే మీరు ఎందుకు ఎప్పుడు ఏ ఆరాధన చేస్తే స్ట్రెంత్ అవుతారు, మీ ధనయోగాలు ఎలా ఉన్నాయి, అసలు ఏ గ్రహం ఇస్తుంది మీకు ధనయోగాన్ని, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగాలు ఉన్నాయి, మీ ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి, ప్రాపర్టీ ఏ డైరెక్షన్లో మీకు ఉంటే కలిసి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగమా, వ్యాపారమా, లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇలా 1-2 కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వివాహ సమయం ఒకటి ఉంటే అది తెలుసుకోకుండా వివాహం అనుకూలించని సమయంలో ప్రయత్నం చేసేసి హడావిడిగా వివాహం చేసుకుంటారు. అప్పుడు ఆ కాలం అనుకూలించట్లేదు కాబట్టి మీకు అది కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, బాగా ఎండాకాలం ఉంది, బాగా పెద్ద స్వెటర్ వేసేసుకున్నాం, ఏమవుతుంది ఉక్కబెట్టేసి ఉంటుంది లోపల, ఉండలేడు అవి ఎండకి. అలా కాకుండా చలికాలం అయితే ఉంటుంది. అంటే కాలం బట్టి మన దుస్తులు మనం చేసేటువంటివి ఎలా ఉంటాయో ఎట్ ది సేమ్ టైం మీకు అనుకూలించేటువంటి వివాహ సమయము, అనుకూలించేటువంటి విదేశీ యోగము, అనుకూలించేటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ సమయాలు ఉంటాయి. అది తెలుసుకోకుండా చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వ్యాపార విషయాల్లో కూడా ఏ వ్యాపారం కలిసి వస్తుందో చూసుకోకుండా వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వడం, తద్వారా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఎట్లాంటి వ్యాపారాలు, సర్వీసెస్ ఇచ్చేవేమైనా పనికి వస్తాయా, లేదంటే జాబే చేసుకోవాలా, ఇంకేదన్నా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఇలాంటి చిన్న తప్పిదాల వల్ల కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఒకటే చెప్తానని మీకు, ఏది ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను ఆశ్రయించి నిత్యము అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు చేయండి. మీ జాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారే మిమ్మల్ని దగ్గర నుండి చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.